హాయ్ అండి అందరికీ. రాష్ట్రంలో ఈ పెన్షన్ల పైన వివిధ రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అలాగే రీసెంట్గా ఈ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు, అలాగే 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన వివరాలు, మరియు అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అనే వివరాల గురించి అయితే మనకైతే కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. సింపుల్గా చెప్పాలంటే ముందుగా కొత్త పెన్షన్లు అనేవి మనకి ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి చెప్తే, మనకైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు కొత్త పెన్షన్లు పలానా తేదీ నుంచి మేము ఇస్తాము అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్లు మాత్రము ఏ నెలకు ఆ నెలే కొత్తగా ఇచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ ఒకవేళ మరణిస్తే ఆ పెన్షన్ని వచ్చే నెలలోనే భార్యకు బదిలీ చేయడం జరుగుతుంది. వీటిని స్పోర్ట్స్ పెన్షన్లు అంటారు. వీటిని మాత్రము మనకి ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే వారి యొక్క భర్త చనిపోయి ఆ డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి సచివాలయంకి వెళ్తే వెంటనే ఆ పెన్షన్ని మీ మీదకి మార్చి వచ్చే నెల నుంచి మీకైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు మాత్రం కొత్త పెన్షన్లు ఇస్తారండి. మిగిలిన ఎటువంటి పెన్షన్ల గురించి మనకైతే ఇంకా అప్డేట్ రాలేదు. సో ఇంకో విషయం ఏంటంటే ప్రీవియస్గా ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వికలాంగులకి, వారి పరిస్థితి ఏంటంటే ఎవరికైనా సరే వికలాంగులకి నోటీసు ఇచ్చి ఉంటే వాళ్ళు నోటీసులు తీసుకున్నారు, దానికి సంబంధించి అప్పీల్కి కూడా వెళ్ళడం జరిగింది. అప్పీల్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్పీల్కి వెళ్ళలేదో వాళ్ళకైతే ఇంకా పెన్షన్ అనేది హోల్డ్లో ఉంది. ఇంకా ఎవరైనా అప్పీల్కి వెళ్ళకపోతే మీరు అప్పీల్కి వెళ్తే మీ పెన్షన్ని నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేస్తారు. అయితే ఈ అప్పీల్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. మనకి ఇక్కడ వెరిఫికేషన్కి 2 నెలల సమయం ఇచ్చారు. ఆల్రెడీ ఒక నెల అయితే సమయం అయిపోయింది. రేపు వచ్చే అక్టోబర్ నెలలో ఏమన్నా వెరిఫికేషన్ని మొదలుపెట్టే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ వెరిఫికేషన్కి వెళ్ళిన తరువాత అక్కడ మనకి పర్సంటేజ్ అనేది క్లారిటీగా కరెక్ట్గా ఉంటేనే మన పెన్షన్ని ముందుకు కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మనకు నిజంగా పర్సంటేజ్ లేకపోతే మాత్రం మన పెన్షన్ అయితే నిలిపేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఈ 15,000 రూపాయల పెన్షన్కి 85% కంటే తక్కువ ఉంది అని తేలితే మాత్రం 15,000 రూపాయల పెన్షన్ ఆపేసి 6,000 రూపాయల పెన్షన్కి కన్వర్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పెన్షన్లకు సంబంధించిన విషయం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ వచ్చే నెల అక్టోబర్లో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది. ఈ అక్టోబర్ నెలలో 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 2వ తేదీ పెన్షన్ల పంపిణీ జరగదండి. అలాగే 3వ తేదీ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో కేవలం ఈ 2 రోజుల పాటు మాత్రమే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే అక్టోబర్లో దసరా కానుకగా గవర్నమెంట్ ఏమైనా పథకాలని మనకి అనౌన్స్మెంట్ చేస్తుందా అంటే దసరా కానుకగా మనకి ఇచ్చే పథకం ఒక్కటేనండి, అది వాహన మిత్ర. ఈ వాహన మిత్ర పథకాన్ని ఒక్క పథకాన్ని మాత్రమే దసరా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది వీడియోస్లో దసరా కానుకగా కొత్త పెన్షన్లు వస్తాయని, రైతు బంధు వస్తుందని చెప్పేసి ఈ డ్వాక్రా వాళ్ళకి అమౌంట్ వస్తుంది రకరకాలుగా వీడియోస్ థంబ్నెయిల్స్ పెట్టి చేస్తున్నారనమాట. ఇవేమీ రావండి. దసరా కానుకగా మనకు వచ్చేటువంటి పథకం ఏంటంటే వాహన మిత్ర. ఎవరైతే ఇప్పుడు వాహన మిత్రకు అప్లై చేసుకున్నారో ఆ వాహన మిత్ర పథకం మాత్రమే అక్టోబర్ 1వ తేదీన ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి అర్హతలు కలిగి ఉన్నారో వారికైతే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంతేగాని మిగిలిన ఎటువంటి పథకాలు అయితే మనకి ఈ దసరా కానుకగా మనకి ఇవ్వడం లేదు. సో ఇది విషయం. అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, అలాగే 50 సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ అసెంబ్లీలో అయితే ఆల్రెడీ పెన్షన్ మేము ఇస్తున్నామని చెప్పడం జరిగింది. చాలామందికి అయితే ఇంకా పెన్షన్ రాలేదు. వారికి కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తామనేది కొంచెం మనకైతే క్లారిటీ లేదు. సో కొత్త పెన్షన్లకు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళైతే ముందే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. కొత్త పెన్షన్కి అప్లికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి మీకు అవకాశంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి 2 అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేవి మీ దగ్గరే ఉంటాయి కాబట్టి వాటితో పెద్ద అవసరం తక్కువగా ఉంటుంది. ఆ టైంకి ఈ క్యాస్ట్ ఇన్కమ్ మాత్రం మీ దగ్గర ఉండవండి. మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే కనీసం 15 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో నెల రోజులు పట్టే అవకాశం కూడా ఉంది.
కాబట్టి ఇప్పుడే మీరు ఈ క్యాష్ టు ఇన్కమ్కి అప్లికేషన్ చేసి పెట్టుకోండి. కొత్త పెన్షన్లు రాగానే మీరు అప్లికేషన్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఎవరు ఏం చెప్పినా కూడా మీరు అప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకైతే ఇంటిమేషన్ చేస్తాను. ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగలని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.